మీ చెల్లెలు మోజు పడింది కదా అని ఆ సంగీత మాస్టర్ దగ్గర చేర్పించాను. నాకు మాత్రం ఇష్టం లేదు. కరుణ సంగీతం నేర్చుకోవడంలో తప్పే ఉంది, నేర్చుకుని. అది కాదండి, క్రిస్టియన్ పిల్ల బ్రాహ్మణింటికి వెళ్ళి కీర్తనలు అవి నేర్చుకుంటే మన కమ్యూనిటీ నవ్విపోదు. నవ్వే వాళ్ళ నవనివే పిచ్చిదానా. డబ్బున్న వాళ్ళు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు. ఇంకో 2 నెలల్లో దాని సెలవులు పూర్తవగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది. ఈ 4 రోజులు దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుని అడ్డు చెప్పక. సరే, మీరు మీ చెల్లెలు మధ్య నాదే ఉంది. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండన పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? గంజెందుకురా, వేడివేడిగా అన్నం వండి పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన్నం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకి వెళ్ళి 1/2 కిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చిపెట్టమందమ్మా మా ఇంటిది, అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్కి వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా?
మనుషులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ గిట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మకు. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? ఈ రంకుకి నా బొంకుకి ఒకవేళ కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత పోలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన మీరు ఓ మనిషేనా? చెప్పండి 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 చెప్పండి. మీరా గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకీ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేటు ప్రవర్తిస్తాను. నీకిష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను.